చూడండి, అంకెలను పునరావృతం చేయకుండా ఇది ఇంపార్టెంట్. పునరావృతం చేయకుండా అంటే వాడిన అంకెను మరలా వాడకుండా ఒక్కొక్కసారే వాడాలి. అలా రాసిన 5 అంకెల కనిష్ట సంఖ్యని ఎక్స్ అనుకోవాలి. 5 అంకెల కనిష్ట సంఖ్య ఎక్స్, ఆ సంఖ్యని ఎక్స్. 4 అంకెలు గల సంఖ్య వై, 4 అంకెలు గల గరిష్ట సంఖ్య, 4 అంకెలు గల గరిష్ట సంఖ్య వై అయిన ఎక్స్ మైనస్ వైలోని పదుల స్థానంలోని అంకె. చూడండి జాగ్రత్తగా, అంకెలను పునరావృతం చేయకుండా రాసిన 5 అంకెల కనిష్ట సంఖ్యని ఎక్స్ అనుకోవాలి, 4 అంకెల గరిష్ట సంఖ్యని వై అనుకోవాలి. తర్వాత అప్పుడు ఎక్స్ మైనస్ వైలో భేదం కనుక్కోవాలి. ఎక్స్ మైనస్ వై అంటే భేదం. ఆ భేదంలో పదుల స్థానంలోని అంకె. ముందు ఫస్ట్ సెంటెన్స్, అంకెలను పునరావృతం చేయకుండా రాసిన 5 అంకెల కనిష్ట సంఖ్య, దాన్ని మనం ఎక్స్ అనుకోవాలి. ఎక్స్, అలా రాసిన సంఖ్యని ఎక్స్ అనుకోవాలి. ఏంటి అది? 5 అంకెల కనిష్ట సంఖ్య. ముందు 0 రాయొచ్చా? ఇంతకు ముందు ప్రాబ్లంలోనే మనం డిస్కస్ చేసాం, 0 రాయకూడదు. ఉండే అంకెల్లో 0 తప్ప మిగతా వాటిలో చిన్నదేంటి? 1. తర్వాత 0 రాయొచ్చు. తర్వాత చిన్నదేంటి? 2. తర్వాత 3. తర్వాత 4. అప్పుడు ఎన్ని అంకెలు వచ్చాయి? 5 అంకెలు గల కనిష్ట సంఖ్య. కనిష్ట అన్నప్పుడు చిన్న విలువ నుంచి పెద్ద విలువ వరకు రాయాలి. అయితే 0కి ముందు అవకాశం ఇవ్వకూడదు కాబట్టి 0 తప్ప మిగిలిన వాటిలో చిన్నది 1. అలా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అది అయిపోయింది. తర్వాత 4 అంకెల గరిష్ట సంఖ్య వై, 4 అంకెలు గల గరిష్ట సంఖ్య. ఇక్కడ కూడా పునరావృతం చేయకుండానే, ఓకేనా, ఆ సంఖ్యని వై అనుకోవాలి. 4 అంకెలు గల గరిష్ట సంఖ్య ఏంటి? 4 అంకెలు గల గరిష్ట సంఖ్య వితౌట్ రిపిటేషన్ కాబట్టి 9, 8, 7, 6. ఎక్కడా కూడా పునరావృతం చేయకూడదు. ఈ మోడలు ఇంతకు ముందే మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు రెండింటినీ కలిపి ఒక బిట్ రూపంలో చెప్పాను. అయితే ఇలా రాసిన సంఖ్యని ఎక్స్ అనుకోమన్నాను, ఇలా రాసిన సంఖ్యని వై అనుకోమన్నా. ఓకే, అప్పుడు వీటికి ఏం కనుక్కోవాలి? ఎక్స్ మైనస్ వై. అంటే ఎక్స్ మైనస్ వై, ఎక్స్ అనే విలువలో నుంచి వై అనే విలువను తీసివేయాలి. ఇక్కడ ఎక్స్ మైనస్ వై తీసివేయండి. 14లో 6 పోతే 8, 12లో 7 పోతే 5, 11లో 8 పోతే 3, ఇక్కడ 9 ఉంటుంది. 9లో 9 పోతే 0. ఇది ఆన్సర్. ఇదేంటిది? ఎక్స్ మైనస్ వైకి వచ్చిన ఆన్సర్. నేను ఎక్స్ మైనస్ వైకి వచ్చిన ఆన్సర్ని అడగలేదు. ఏమడిగాను? పదుల స్థానంలో ఉండే అంకె. ఏటి పదుల స్థానం? 1, 10 ఇది కదా. కాబట్టి పదుల స్థానంలోని అంకె, పదుల స్థానంలోని అంకె ఎంత? 5. పదుల స్థానంలోని అంకె 5. ముందు ఏం చేసాం? పునరావృతం చేయకుండా 5 అంకెలు గల కనిష్ట సంఖ్య రాసాం. కనిష్ట అన్నప్పుడు చిన్న విలువ నుంచి రాయాలి. అయితే ముందు 0 రాయకూడదు. తర్వాత 4 అంకెలు గల గరిష్ట సంఖ్య, దాన్ని వై అనుకోవాలి. గరిష్ట అన్నప్పుడు మన దగ్గర ఉండే వాటిల్లో పెద్ద విలువ నుంచి చిన్న విలువ వరకు రాయాలి. రాసేసి అక్కడ ఎక్స్ మైనస్ వై, అంటే ఎక్స్ అనే విలువలో నుంచి వై అనే విలువను తీసివేస్తాం. తీసివేసినప్పుడు ఒక ఆన్సర్ వస్తుంది. ఒక్కోసారి ఆ ఆన్సర్నే మనకు ఆప్షన్లో ఇవ్వచ్చు. ఇక్కడ నేను దానికి కొద్దిగా ఎక్స్టెన్షన్గా పదుల స్థానంలోని అంకె అన్నాను. పదుల స్థానంలో ఏముంది? 5 ఉంది. అలా గుర్తించాలి. ఇలాగా పునరావృతం చేయకుండా ఉండే దాని మీద మనకు ఈ విధంగా బిట్స్ని ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? తర్వాత చూడండి, ఇక్కడ 7 నుంచి 3462 వరకు గల సహజ సంఖ్యలను కంప్యూటర్లో ముద్రించిన కీబోర్డులోని కీలను ఎన్నిసార్లు నొక్కాలి? అంటే మనం ఈ నెంబర్స్ని టైప్ చేయాలంట. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 7 నుంచి 3462 వరకు, అక్కడ నుంచి అక్కడ వరకు ముద్రించాలి. అయితే ముద్రించినప్పుడు మనం కీబోర్డ్లోని కంపల్సరీగా కీలను నొక్కాలి కదా. అయితే ఆ కీలను మనం ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే ఈ నెంబర్స్ అన్నింటినీ మనము టైప్ చేయగలము
ఆ నెంబర్స్ అన్నింటిని మనము టైప్ చేయగలము. ఓకేనా? అందుకోసం ముందు మనం ఏం చేయాలి అంటే అసలు మనం టైప్ చేయవలసిన నెంబర్లో 1 అంకె గల సంఖ్యలు ఎన్ని, 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని, 3 అంకెలు గల సంఖ్యలు ఎన్ని, 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని అనేది ముందుగా మనం నోట్ చేసుకోవాలి. అంటే మనం టైప్ చేయవలసిన సంఖ్యలో 1 డిజిట్ నెంబర్స్, 2 అంకెలు గల సంఖ్యలు, 3 అంకెలు గల సంఖ్యలు, 4 అంకెలు గల సంఖ్యలు, అట్లాగా ఒకవేళ 5 అంకెలు గల సంఖ్యలు ఉంటాయి, 6 అంకెలు గల సంఖ్యలు ఉంటాయి, అవన్నీ ఎన్ని ఉన్నాయో నోట్ చేసుకోవాలి. సరే, ముందు నేను నోట్ చేస్తున్నాను చూడండి. 1 అంకె గల సంఖ్యలు, 1 అంకె గల సంఖ్యలు. ఓకేనా? సరే, మన డేటాలో 1 అంకె గల సంఖ్యలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి చూస్తే 7 నుంచి జాగ్రత్తగా గమనించండి. 7 నుంచి ఎంతవరకు? 9 వరకు. 7 నుంచి 9 వరకు. ఇది మనం టైప్ చేయవలసిన నెంబర్స్లో ఓన్లీ 1 అంకె ఉండే సంఖ్యలు 7 నుంచి 9 వరకు ఉన్నాయి. అది అక్కడ 7 నుంచి 3462 వరకు. అలా చూసినప్పుడు 1 డిజిట్ నెంబర్సు 7 నుంచి 9 వరకు. ఇక్కడ నుంచి వరకు, నుంచి వరకు, నుంచి వరకు అన్నప్పుడు ఏ పాయింట్, ఏ ఫార్ములా వాడాలి? b - a + 1. అయితే ఇవి చిన్నవి తక్కువగా ఉన్నాయి కాబట్టి అన్ని సందర్భాల్లో మనం వాడాల్సిన పని లేదు. అది తెలియని వాటిని సమయం వృధా అవుతున్నప్పుడు దాన్ని వాడుకోవాలి. ఏమేమి ఉన్నాయి? 7, 8, 9, 3 అంకెలు 3 ఉన్నాయి. ఓకేనా? కాబట్టి టోటల్గా 3 1 అంకె గల సంఖ్యలు ఉన్నాయి. 3 1 అంకె గల సంఖ్యలు ఉన్నాయి. అంటే మనం టైప్ చేయవలసిన వాటిల్లో 1 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సపోజ్ 7 ఉంది కదా, 7ని మనం టైప్ చేయాలి అంటే 7 రావాలి. అంటే 7 అనే కీని ఒక్కసారి నొక్కాలి. 8ని మనం టైప్ చేయాలి అంటే 8 అనే కీని ఒక్కసారి నొక్కాలి. 9ని టైప్ చేయాలి అంటే 9 అనే కీని ఒకసారి నొక్కాలి. అంటే ఇక్కడ మనకు ఫైనల్గా మనకేమర్థమవుతుంది? 1 అంకె గల సంఖ్యని మనం ముద్రించాలి అంటే 1 కీని నొక్కాలి. అది ఏదైనా 1 నొక్కాలంటే 1. 2 అనే సంఖ్యని మనం ముద్రించాలి అంటే 2 అనే కీని ఒకసారి నొక్కాలి. 3 అనే సంఖ్యను మనం ముద్రించాలి అంటే 3 అనే కీని ఒకసారి నొక్కాలి. అంటే 1 అంకె గల సంఖ్యను మనం ముద్రించాలి అంటే 1 కీనే నొక్కాలి. సపోజ్ మన దగ్గర అటువంటివి 2 ఉన్నాయనుకోండి. 2 1 అంకె గల సంఖ్యలు, 2 1 అంకె గల సంఖ్యలు ఉంటే 2 1లు అంటే 2 సార్లు నొక్కాలి. 3 1 అంకె గల సంఖ్యలు ఉంటే 3 1లు 3 సార్లు నొక్కాలి. 6 ఉంటే 6 1లు. కాబట్టి ఓవరాల్గా కీలు వచ్చేసరికి కీలు 3 1లు. ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే చాలు. 3 1లు 3. అంటే ముందు మనం చేయవలసింది మన దగ్గర డేటాలో 1 అంకె గల సంఖ్యలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉన్నాయి, అక్కడ నుంచి అక్కడ వరకు ఎన్ని ఉన్నాయి అది రాసుకున్న తర్వాత 1 అంకె గల సంఖ్యను మనం టైప్ చేయాలి అంటే ఒక్కసారి కీని నొక్కాలి. 2 అటువంటి 1 అంకె గల ఉండేటివి 2 ఉంటే 2 సార్లు నొక్కాలి. ఇప్పుడు 3 ఉన్నాయి కాబట్టి 3 1లు 3. నెక్స్ట్ మన డేటాలో 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయో ఎక్కడి నుంచి ఉంటాయి? 2 అంకెలు గల సంఖ్యలు ఎక్కడి నుంచి? 10 నుంచి 99 వరకు. 10 నుంచి 99 వరకు. ఓకేనా? ఇవి 2 అంకెలు గల సంఖ్యలు మన డేటాలో ఉండేటివి. కాబట్టి 10 నుంచి 99 వరకు ఒకసారి లిస్ట్ రాసాం మనం. ఒకవేళ ఆ లిస్ట్ గుర్తు లేకపోతే నుంచి వరకు ఉన్నప్పుడు ఫార్ములా b - a + 1 అంటే 99 - 10 + 1 ఎన్ని వస్తాయి? అవి 90 వస్తాయి. 90 వస్తాయి. సపోజ్ 10 అనే ఒక సంఖ్యని మనం ముద్రించాలి అంటే 10 అనే సంఖ్యను ముద్రించాలి అంటే 1 అనే కీని 0 అనే కీని 2 కీలను నొక్కాలి. 10 అనే సంఖ్యను మనం ముద్రించాలి అంటే 2 కీలను నొక్కితే కానీ 10 మనకు టైప్ కాదు. సపోజ్ 11 అనే నెంబరు 11 అనే నెంబర్ని మనం టైప్ చేయాలి అనుకుంటే ఇక్కడ 1 ఒకసారి ఇంకొక 1 మొత్తానికి 2 కీలను నొక్కాలి. అంటే సేమ్ నెంబర్ అయినప్పటికీ 2 కీలను నొక్కితే కానీ మనకు 11 అనేది టైప్ కాదు. కనుక ఇక్కడ ఓవరాల్గా మనకేమర్థమవుతుంది? 2 అంకెలు గల సంఖ్యను ముద్రించాలి అంటే 1 2.
సపోజ్ 3 ఉన్నాయనుకోండి అటువంటి సంఖ్యలు. ఏంటి 3? 2 అంకెలు గల సంఖ్యలు 3 ఉంటే అప్పుడు ఒక్కొక్క దానికి 2 సార్లు, దీనికి 2 సార్లు, దీనికి 2 సార్లు, దీనికి 2 సార్లు, 3 రెళ్ళ 6. ఒకవేళ 10 ఉంటే 10 రెళ్ళ 6. అటువంటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మన దగ్గర? 90 ఉన్నాయి. కనుక 90 రెళ్ళు, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నట్టు గుర్తుపెట్టుకుంటే చాలు. 90 రెళ్ళు అంటే ఇవి కీలు. 180 కీలను నొక్కాలి. 180 కీలను నొక్కాలి. ఓకేనా? అట్లాగే మన డేటాలో 3 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 3 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి 3 అంకెలు గల సంఖ్యలు మన డేటాలో? ఎక్కడి నుంచి? 100 నుంచి 999 వరకు. 100 నుంచి 999 వరకు. ఇది మనం లిస్ట్ రాసుకున్నాం. 100 నుంచి 999 వరకు ఎన్ని ఉంటాయని చెప్పాము? 900. ఒకవేళ మర్చిపోతే నుంచి వరకు ఉండే ఫార్ములా ఏంటి? b - a + 1. అలా చేస్తే 900 ఉన్నాయి. 900 ఉన్నాయి. ఓకేనా? అవి సపోజ్ ఇప్పుడు మనం కొద్దిగా అనాలిసిస్ చేసుకుంటే ఈ 100 అనే సంఖ్యను మనం పేపర్లో టైప్ రావాలి అంటే కంప్యూటర్లో ఉండే కీలను మనం ఎన్నిసార్లు నొక్కాలి? 3 సార్లు నొక్కాలి. 1కి ఒకసారి, 2 సున్నాలకి 2 సార్లు నొక్కాలి. అంటే ఒక 3 అంకెల సంఖ్య, ఒక 3 అంకెల సంఖ్యను మనం టైప్ చేయాలి అంటే ఒక 3 3. 2 అటువంటి 2 సంఖ్యలు ఉన్నాయనుకోండి, 2 3 6. అటువంటి 10 ఉన్నాయనుకోండి, 10 3. ఓకేనా? 100 ఉంటే 100 3. అటువంటి ఎన్ని ఉన్నాయి? 900 ఉన్నాయి కాబట్టి 900 3 ఈ రెండింటిని గుణించాలి. ఎంత అవుతుంది? 2700. అంటే ఈ 900 సంఖ్యల్ని మనం పేపర్లో టైప్ చేయడానికి మనం కీలను వచ్చేసి 2700 కీలను నొక్కాలి. ఒక 3 అంకెల సంఖ్యకి ఒక 3 కీలను నొక్కాలి. 2 3 అంకెల సంఖ్యలకి 2 3 6, 4 3 అంకెల సంఖ్యలకి 4 3 12, 900 3 అంకెల గల సంఖ్యలకి 900 3, 2700. ఓకే, ఇప్పుడు 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? 4 అంకెలు గల సంఖ్యలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి గమనిస్తే 1000 నుంచి ఎంతవరకు? 3462 వరకు. ఇది ఓకేనా? 1000 నుంచి కంప్లీట్గా లేవు, 3462 వరకు. ఇవైతే టక్కన గుర్తొచ్చేసాయి. 10 నుంచి 99 వరకు 90, 100 నుంచి 999 వరకు 900. అలాగే 4 అంకెల సంఖ్యలు అంటే 1000 నుంచి 9999 అంటే 9000 వేసేస్తాం. అలా కంప్లీట్గా లేవు, 3462 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ గుర్తు రావాల్సింది నుంచి వరకు. నుంచి వరకు ఉంటే ఏం చేయాలి మనం? b - a + 1. b - a + 1. ఇది ఒకసారి చూస్తే b 3462 మైనస్ a అంటే 1000 + 1. ఈ 3462లో 1000 తీసివేస్తే 2462 + 1. అంటే ఓవరాల్గా ఎన్ని వచ్చాయి? 2463 వచ్చాయి. అంటే మన దగ్గర మనకిచ్చిన డేటాలో ఎన్ని 4 అంకెలు గల సంఖ్యలు ఉన్నాయి అంటే 2463. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనే సంఖ్యని మనం ముద్రించాలి అంటే మనం కంప్యూటర్లో 4 కీలను నొక్కాలి. 1000 అనేది మనకు టైప్ కావాలి అంటే 4 కీలు నొక్కాలి. అట్లాంటివి ఎన్ని ఉంటే అన్ని 4లు. ఈ నెంబర్ని 4తో గుణించాలి. 4 3 ఎంత? 12. 4 3 12. 1 క్యారీ ఫార్వర్డ్. 4 6 24, 1 25. 2 క్యారీ ఫార్వర్డ్. 4 4 16, 2 18. 1 క్యారీ ఫార్వర్డ్. 1 క్యారీ ఫార్వర్డ్. ఓకేనా? 4 2 8. 8 1 9. ఇవన్నీ కీలు. ఇన్ని కీలు వీటన్నిటిని కూడాలి. మన దగ్గర ఉండే 1 అంకె గల సంఖ్యల్ని ముద్రించాలంటే 3 సార్లు కీలు నొక్కాలి. 2 అంకెలు గల సంఖ్యల్ని ముద్రించాలి అంటే 180 కీలు నొక్కాలి. తర్వాత 3 అంకెలు గల సంఖ్యల్ని ముద్రించాలి అంటే 2700 కీలు నొక్కాలి. 4 అంకెలు గల సంఖ్యల్ని ముద్రించాలి అంటే 9852 కీలు నొక్కాలి. వీటన్నిటినీ కూడాలి. ఓకేనా? కూడితే 3 2 5, 8 5 13,
1 8 9 9 7 16 16 1 18 18 తర్వాత 9 1 10 10 2 12. కాబట్టి టోటల్గా మనం కంప్యూటర్లో ఉండే కీలను మనం ఎన్నిసార్లు నొక్కాలి అంటే 12,835 సార్లు నొక్కాలి. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే మన ఇచ్చిన డేటాలో 1 అంకె గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 2 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 3 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, 4 అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, అవి ఒకవేళ తెలుసుకోలేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి రాయాలి. 7 నుంచి 9 వరకు. ఇవి 7 9 దగ్గర కాబట్టి కౌంట్ చేసుకున్నాం 7 8 9 అని. అట్లాగే 10 నుంచి 99 వరకు అవి ఆల్రెడీ నోట్ చేసుకున్నాం కాబట్టి 90 రాసాం. ఒకవేళ మీరు నోట్ చేసుకోలేకపోతే నుంచి వరకు ఉంది కాబట్టి ఏం వాడాలి, B - A + 1, దాని ప్రకారం 90 వస్తుంది. ఓకేనా? కాబట్టి ఒక నెంబర్ని టైప్ చేయాలి అంటే 2 కీలను నొక్కాలి. అటువంటి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 90 ఉన్నాయి కాబట్టి 90 రెళ్ళ 180. అంటే ఇవి కీలు, ఇవేమో సంఖ్యలు. మన దగ్గర ఉండే 2 అంకెలు గల సంఖ్యలు 90. ఆ 90ని మనం టైప్ చేయాలి అంటే నొక్కవలసిన కీలు 180. అట్లాగా చేసి వాటన్నిటిని కూడాలి. ఓకేనా? ఇది మన కొద్దిగా ఇంపార్టెంట్ మోడల్. అంటే కీలు నొక్కడానికి అంటే దీంట్లో ఎన్ని అంకెలు గల సంఖ్యలు ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలి. తర్వాత మల్టిప్లై చేసి కీలను రాయడం. అంటే ఏం లేదమ్మా, ఈ నెంబర్స్ని ఇక్కడ ఎన్ని అయితే అంకెలు ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసి రాసేయండి. ఇక్కడ 90 ఉన్నాయి, 2 అంకెల సంఖ్యలు కాబట్టి 90 రెళ్ళు. ఇక్కడ 900 ఉన్నాయి, ఇవి ఎన్ని అంకెల సంఖ్యలు, 3 అంకెలు కాబట్టి 93. వీటిని మల్టిప్లై చేసి రాసుకుంటే సరిపోతుంది. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు జియోమెట్రీలో వివృత పటాలు అని అన్నాడు. ఏంటంటే వివృత పటాలు ఎలా ఉంటాయంట, ఒకసారి నేను డ్రా చేసే సింబల్ చూడండి ఒకసారి. ఇవి ఇలాగా ఇలాగా ఏం జరుగుతుందో గమనించండి. నా మొహం గమనిస్తారు మీరు, నేను చెప్పేది ఏనండి ముందు అలాంటప్పుడు. తొలి బిందువు తుది బిందువు, తుది బిందువులు ఏకీభవించట్లేదు. అంటే దీని అర్థం ఏంటి, 2 కోయిన్సైడ్ అవట్లే. ఇక్కడ అంతేనండి, తొలి బిందువు తుది బిందువు ఏకీభవించట్లా. తుది బిందువులు ఏకీభవించని పటాలను వివృత పటాలు అంటారండి. ఏమంటారు, వివృత పటాలు. తుది బిందువులు ఏకీభవించని పటాలను ఏమన్నామంట, వివృత పటాలు. మరి ఒకవేళ ఏకీభవిస్తే, ఇదిగో ఇలా ఏకీభవిస్తే, ఇదిగో ఇలా తుది బిందువులు ఏకీభవిస్తే, అలా గనక ఉంటే చూసారా, తుది బిందువులు ఏకీభవించిన ఈ పటాలని ఏకీభవిస్తే వీటిని ఏమని పిలుస్తారంటే, ఏమని పిలుస్తారట, సంవృత పటాలండి. ఏంటి సంవృత పటాలు, తొలి బిందువు ఎక్కడిందో అక్కడికి మళ్ళీ బిందువు వచ్చి చేరింది. అలాగే తుది బిందువులు ఏకీభవించే పటాలను ఏమని పిలిచామట, ఏమన్నా సంవృత పటాలు అన్నామండి. ఏమన్నామండి, సంవృత పటాలు. ఇలాంటి సంవృత పటాలు కానీ ఇక్కడ ఖండించుకుందండి. తమని తాము ఖండించుకోకుండా ఇదిగో ఇలా ఉండే వాటిని సరళ సంవృత పటాలు అంటారు. తమని తాము ఖండించుకోకుండా ఉండే పటాలను ఏమంటారటండి, సరళ సంవృత పటాలు. తమని తాము ఖండించుకొనని సంవృత పటాలను, తమని తాము ఖండించుకొనని సంవృత పటాలను సరళ సంవృత పటాలు అంటారండి. సరళ సంవృత పటాలు అంటారు. అలా అంటే ఎలాగా, ఇదిగో దీర్ఘవృత్తాకారంగా, త్రిభుజాకారంగా, చతుర్భుజాకారంగా లేదా పంచభుజాకారంగా వీటిని మనం ఏమని పిలుస్తామంటే సరళ సంవృత పటాలు అని పిలుస్తామండి. సరళ సంవృత పటాలు. సో అయితే ఒకవేళ ఇలాంటి సరళ సంవృత పటాలలో రేఖాఖండాలతో మాత్రమే వస్తే, అయితే ఇందాక ఏమన్నామంటే ఇదిగో ఏమన్నాం చూడండి, సంవృత పటాలండి. ఇవి సంవృత పటాలండి, ఒకదానికొకటి అలా ఉన్నాయి. ఇవి సంవృత పటాలు. కానీ ఇవి లేకుండా ఓన్లీ ఎలాగా
తమని తాము ఖండించుకోకుండా ఉండేవైతేనే సరళ సమృద్ధ పటాలు అన్నాం. అదిగో అలాగా. ఒకవేళ సరళ సమృద్ధ పటాల్లో గనక ఈ వక్రాలతో కాకుండా రేఖాఖండాలచే మాత్రమే ఏర్పడితే వాటిని బహుభుజులు అంటారండి. బహుభుజులు మరొకసారి చూడండి, బహుభుజులు అంటారు. బహుభుజులు అంటే పొలిగాన్స్. ఓకే, అయితే ఒకసారి చూద్దాం. ఏంటంటే తిరియక్ రేఖ అని చెప్పామండి. ఏంటి తిరియక్ రేఖ? తిరియక్ రేఖ అంటే ఏమన్నానంటే ఏవైనా ఒక సమతలంలో రెండు సరళ రేఖలను రెండు వేరు బిందువుల వద్ద ఖండించు సరళ రేఖను తిరియక్ రేఖ అన్నాం. అంటే ఇక్కడ ఎల్లెంబల సమాంతరాలు అయితే వీటి ద్వారా కొన్ని కోణాలు ఏర్పడుతున్నాయి. సరిగ్గా చూడండి, ఎలాంటి కోణాలు ఏర్పడుతున్నాయి వాటిని ఒకసారి గమనిస్తే ఎలాంటి కోణాలు ఏర్పడుతున్నాయంట? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్. ఒకసారి ఈ లోపు ఒక డెఫినేషన్ చూద్దరు కానీ ఏంటంటే శీర్షాభిముఖ కోణాలండి. అది తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేద్దాం. శీర్షాభిముఖ కోణాలు ఏంటి? శీర్షాభిముఖ కోణాలు ఒకసారి చూద్దాం. ఏమంటే రెండు సరళ రేఖలు ఒక జత రేఖలటండి ఒక సమతలంలో ఖండించుకున్నాయటండి. ఒక జత రేఖలు సమతలంలో ఖండించుకున్నాయి. కానీ ఖండన బిందువుకి అభిముఖంగా కోణాలు ఏర్పడుతున్నాయి. జాగ్రత్తగా వినండి. ఇది 60 డిగ్రీలు అయితే ఇదేమవుద్దండి 120. ఎందుకు రీజన్ ఏంటో చెప్పండి. ఈ రెండు కూడా రేఖీయ ద్వయ కోణాలు. మరి ఈ రెండు ఏమవ్వాలి? 60 డిగ్రీలు అవ్వాలి. ఈ రెండు రేఖీయ ద్వయ కదా, ఇది 60 అవుతుంది. మరి ఇప్పుడు ఇదెంత అవ్వాలి? 120 అవుతుంది. సరిగా గమనిస్తున్నారు లేదో, ఎదురెదురు కోణాలు సమానం వచ్చినాయి. ఈ రెండిటినే ఎలాగా ఇలా ఉండే ఈ రెండిటి కోణాలనే ఇది 60 ఒక శీర్షానికి అభిముఖంగా ఉండే కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. శీర్షానికి అభిముఖంగా ఉండే కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. ఇవి ఒక జత సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు రెండు జతల శీర్షాభిముఖ కోణాలు ఏర్పడతాయండి. రెండు జతల శీర్షాభిముఖ కోణాలు ఏర్పడతాయి. అలాగే నాలుగు జతల రేఖీయ ద్వయ కోణాలు ఏర్పడతాయి. రేఖీయ ద్వయ కోణాలు 4 జతల రేఖీయ ద్వయము, 2 జతల రేఖీయ ద్వయం అంటే 1 2. ఇప్పుడు మీకు ఇదే చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఏ బి సి డి అన్నాను అంటే యాంగిల్ ఏ = యాంగిల్ సిఏ కదా, రేఖీయ ద్వయ కోణాలు. యాంగిల్ బి = యాంగిల్ డిఏ కదా, రేఖీయ ద్వయ శీర్షాభిముఖ కోణాలు. శీర్షాభిముఖ కోణాలు యాంగిల్ ఏ = యాంగిల్ సి, యాంగిల్ బి = యాంగిల్ డి. కానీ రేఖీయ ద్వయ కోణాలు ఎలా ఏర్పడుతున్నాయి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి = 180 అండ్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి = 180 అండ్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి = 180 అండ్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ = 180. ఇవి రేఖీయ ద్వయ కోణాల జతలు. ఇలా రెండు సరళ రేఖలు ఖండించుకున్నప్పుడు 4 జతల రేఖీయ ద్వయ, 2 జతల శీర్షాభిముఖ కోణాలు ఏర్పడతాయి. శీర్షాభిముఖ కోణాలు అంటేనే ఏమంటే అభిముఖ కోణాలు, శీర్షానికి అభిముఖ కోణాలుగా ఉండేవి శీర్షాభిముఖ కోణాలు అవుతున్నాయి. ఓకే, అయితే జనరల్గా మనం మాట్లాడితే అసలు యాక్చువల్గా ఏమని మాట్లాడినాం? ఒక జత సమాంతర రేఖల్ని తిరియక్ రేఖ ఖండించినప్పుడు ఎలాంటి కోణాలు ఏర్పడతాయి? ఒకసారి ఈ వివరణ చూసుకున్న తర్వాత వాటిలో కూడా వెళ్దాం. మళ్ళీ అది రివిజన్ అవుతుంది మళ్ళీ మనకి. ఏంటంట, ఇక్కడ ఒక జత సమాంతర రేఖలు, దీన్ని తిరియక్ రేఖ ఖండించింది. తిరియక్ రేఖ ఖండించినప్పుడు కరెక్ట్గా 4 కోణాలు ఏర్పడినాయి. ఏమి కోణాలు? ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అని అక్కడ 4, ఇక్కడ ఒక 4, 8 కోణాలు ఏర్పడినాయి.
మరి 8 కోణాల్లో ముందుగా అంతర కోణాలు ఏవో చూద్దాం ఒకసారి. అంతర కోణాలు ఏమవుతాయి చూడండి. అంతరంగా అంటే మీరే చెప్పచ్చు కదా. సి, యాంగిల్ సి, యాంగిల్ డి, యాంగిల్ ఈ, యాంగిల్ ఎఫ్, అలాగే 4 అంతర కోణాలు ఉంటాయి. మరి ఏవి బాహ్య కోణాలు? బాహ్య కోణాలు ఏవి? ఎస్, అది కూడా చూద్దాం. బాహ్య కోణాలు ఓకే. బాహ్య కోణాలు ఏంటంట? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ జి, యాంగిల్ హెచ్. బాహ్య కోణాలు ఇవి. ఇంకా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం శీర్షాభిముఖ కోణాలు ఉంటాయి. శీర్షాభిముఖ కోణాలు ఎవరా? శీర్షాభిముఖ కోణాలు ఓకే చూద్దామా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి. పైన ఒక 2 జతలు ఏర్పడి ఇదిగో ఏసీ బీడీలు శీర్షాభిముఖ కోణాలు, ఈజీ ఎఫ్హెచ్లు శీర్షాభిముఖ కోణాలు, ఈ యాంగిల్ ఈ, యాంగిల్ సి, యాంగిల్ ఎఫ్, యాంగిల్ హెచ్, ఇవి శీర్షాభిముఖ కోణాలు. మళ్ళీ ఒకసారి ఇటుపక్క చూద్దాం. ఏమేమి చెప్పినా ఇక్కడ? అంతర కోణాలు చెప్పిన, బాహ్య కోణాలు, శీర్షాభిముఖ కోణాలు. అంతేకాదండి, ఇక్కడ ఇంకా కూడా చెప్పుకోవచ్చు. రేఖీయ ద్వయ ఉన్నాయండి. రేఖీయ ద్వయ కోణాలు ఉన్నాయి. లీనియర్ పెయిడ్ యాంగిల్స్ అండి అవి. వాట్ ఆర్ లీనియర్ పెయిడ్ యాంగిల్స్? ఒకసారి చూద్దామా. ఏమట? పక్క పక్కన ఉంటే ఆసన్న కోణాలే 180 డిగ్రీలు అయితే అవి లీనియర్ పెయిడ్ అండి. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి, యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఏ, ఈ కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతాయి. అవి రేఖీయ ద్వయ కోణాలండి. అలానే యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్, యాంగిల్ ఈ ప్లస్ యాంగిల్ ఎఫ్ 180, యాంగిల్ ఎఫ్ ప్లస్ యాంగిల్ జీ 180, అలాగే యాంగిల్ జీ ప్లస్ యాంగిల్ హెచ్ 180, అలాగే యాంగిల్ హెచ్ ప్లస్ యాంగిల్ ఈ 180. చూసారా? అంటే ఈఎఫ్, జీహెచ్, ఈఎఫ్, ఎఫ్జి, జీహెచ్, హెచ్ఈ ఇవి కూడా రేఖీయ ద్వయాలే. మీరు సరిగ్గా గమనిస్తే ఒక జత సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు అంతర కోణాలు 4 ఉన్నాయి, బాహ్య కోణాలు 4 ఉన్నాయి, అలాగే శీర్షాభిముఖ కోణాల జతలు 4 ఉన్నాయి, అలాగే రేఖీయ ద్వయ కోణాల జతలు పైన ఒక 4 కింద ఒక 4 8 జతలు ఉన్నాయండి. అంతేకాదండోయ్, ఇక్కడ దీని గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమట? ఒక జత సమాంతర రేఖల్ని తిర్యగ్రేఖ ఖండించినప్పుడు ఏర్పడే కోణాల కొలతల్లో, కోణాల యొక్క విశ్లేషణలో ఏమేమవుతాయో మళ్ళీ ఒక్కసారి చూడండి. ఏమేమి ఉన్నాయో తెలుసా? ఇదిగో ఒకసారి చూద్దాం. ఏంటంటే యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ 2 కోణాల మొత్తము 180, యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఎఫ్ 2 కోణాల మొత్తం 180. వీటిని తిర్యగ్రేఖకు ఒకే వైపునున్న అంతర కోణాల జత సంపూరకాలు. తిర్యగ్రేఖకు ఒకే వైపునున్న అంతర కోణాల జత సంపూరకాలండి. అంటే తిర్యగ్రేఖ ఉండాలి, ఒకే వైపు ఉండాలి, అంతర కోణాలు అయి ఉండాలి. అంటే తిర్యగ్రేఖకు ఎలా ఉండాలట? తిర్యగ్రేఖకు ఒకే వైపున ఉన్న అంతర కోణాలు ఏమవుతాయంట? తిర్యగ్రేఖ ఒకే వైపున ఉన్న అంతర కోణాలు 180 డిగ్రీలు అవుతాయి. అంతేకాదండి, ఒకే వైపునున్న బాహ్య కోణాలు కూడా 180 అంతేకాదు, బాహ్య కోణాలు ఎవరెవరు బాహ్య కోణాలు? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ జీ ఈజ్ ఈక్వల్ టు 180. ఇలా అండి. తర్వాత 3 రకాలు ఉన్నాయి. ఒకసారి దీన్ని స్ట్రక్చరల్ ఫార్మేట్ ఒకసారి చూస్తూ ఎదురుకెళ్దాం. ఒకసారి ఇక్కడేమో జత సమాంతర రేఖలను తిర్యగ్రేఖ ఖండించినప్పుడు 4 కోణాలు. ఇదిగో మనం ఏమన్నామంటే ముందుగా అంతర కోణాలు అయితే సిడిఈఎఫ్, బాహ్య కోణాలు అయితే ఏబిజిహెచ్. అదే కదా, చూడండి సిడిఈఎఫ్. ప్రతి దారి దగ్గర మనం సమాంతర రేఖలు డ్రా చేస్తూ వాటి కోణాల యొక్క విశ్లేషణ చూసుకోవాలి. ఈఎఫ్జిహెచ్ అంతర కోణాలు యాంగిల్ సి, యాంగిల్ డి, యాంగిల్ ఈ, యాంగిల్ ఎఫ్. బాహ్య కోణాలు ఏబిజిహెచ్
మరి శీర్షాభ కోణాలు యాంగిల్ ఏ ఈజ్వల్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈజ్వల్ టు యాంగిల్ డి, అలాగే యాంగిల్ ఈ ఈజ్వల్ టు యాంగిల్ జి, యాంగిల్ ఎఫ్ ఈజ్వల్ టు యాంగిల్ హెచ్. అయిపోయాయి శీర్షాభ కోణాలు. తర్వాత ఇక్కడే రేఖీయ ద్వయ కోణాలు. రేఖీయ ద్వయ అంటే లీనియర్ పెయిడ్. ఏవి లీనియర్ పెయిడ్ అంటే పక్క కోణాలు కలిపితే ఎంత అవుతాయంట చూడండి ఒకసారి. ఎంత అవుతాయంట? ఇదిగో ఏబి బీసీ సిడి డిఏ కలిపితే 180. అలాగే ఈఎఫ్ ఎఫ్జి హెచ్ఈ హెచ్ఈలను కలిపితే 180. ఏ కలిపినా సరే ఏ రెండు పక్క కోణాలు కలిపినా 180. అంతేకాదు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నానంటే ఇందాక చెప్పా, ఇది తిర్యగ్రేఖకు ఒకే వైపునున్న అంతర కోణాల జత. తిర్యగ్రేఖకు ఒకే వైపునున్న అంతర కోణాల జత ఎవరిది? యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ ఈజ్వల్ టు 180. అలాగే తిర్యగ్రేఖకు ఒకే వైపునున్న అంతర కోణాలు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ ఎఫ్ ఈజ్వల్ టు 180. తిర్యగ్రేఖ ఒకే వైపునున్న బాహ్య కోణాల మొత్తం 180. అంతర కోణాలు కదా, బాహ్య కోణాలు కూడా అండి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ హెచ్ ఈజ్వల్ టు 180, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ జీ ఈజ్వల్ టు 180. ఏకాంతర కోణాలు ఇదండి. ఇక్కడ మరలా ఒకసారి చూడాలా ఏంటి ఏకాంతర కోణాలు ఏంటి? ఏకాంతర కోణాలు ఇవి ఏంటో చూద్దామా ఒకసారి. ఏకాంతర కోణాలు ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఎలా ఉండాలో చెప్తున్నాను. తిర్యగ్రేఖకు చెరొక వైపున ఉంటూ చెరొక వైపున ఉండాలట. ఆసన్న కోణాలు కానీ, ఆసన్న కోణాలు కాకూడదు అంటే పక్క కోణాలు కాకూడదు. అంతర కోణాలు తీసుకోండి. ఒక అంతర కోణం ఏది తీసుకుంటారంటే సి తీసుకోండి. చెరొక వైపున ఉండాలి. ఉంటే సికి ఏ కానీ డి కానీ ఏ కానీ డి కానీ ఈ కానీ అవ్వాలి, హెచ్ కానీ. ఈ నాలుగిట్లో సికి ఏదో ఒకటి ఉంది. ఎందుకంటే అంతర కోణాలు అన్నాడు కదా, ఉంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ఏమన్నాడు? ఆసన్న కోణాలు కాకూడదంట. ఇది కూడా కాదనమాట. మా అంతర కోణమే ఈ ఈ, సికి ఈ, డికి ఎఫ్. అందుకే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ, యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఈ రెండు కూడా ఈ రెండు ఏమవుతాయంటే ఏకాంతర కోణాలు అవుతాయి. చూసుకోండి ఒకసారి ఎలా అవుతాయంట. ఏకాంతర కోణాలు, ఈ రెండు కోణాలు ఏకాంతర కోణాలు, ఈ రెండు కోణాలు ఏకాంతర కోణాలు.